హలో గైస్! ఈ వీడియోలో నేను మంచి క్వాలిటీలో గేమింగ్ వీడియోస్ రికార్డ్ చేయడానికి గానీ, మళ్ళీ ఎడిటింగ్ వీడియోస్ రికార్డ్ చేయడానికి గానీ, మంచి స్క్రీన్ రికార్డింగ్ యాప్ గురించైతే మీకైతే ఈ వీడియోలో చెప్తాను. సో, మీరు వీడియో ఎండ్ వరకు చూస్తే మీరు ఈ యాప్‌లో ఏమేమి సెట్టింగ్స్ చేసుకుంటే మంచి క్వాలిటీలో రికార్డ్ చేసుకోవచ్చు అనేది నేనైతే ఈ వీడియోలో క్లారిటీగా అయితే చెప్తాను. మీరు ఎక్కడ స్కిప్ చేయకండి. వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, చాలామంది వీడియోస్ చూస్తున్నారు. కాకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో, కింద రెడ్ కలర్‌లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. యాక్టివేట్ చేసుకోవడం వల్ల మీకు నేను ఏ వీడియోస్ పెట్టినా పైన నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. సో, ఇంక ఏమాత్రం లేట్ చేయకుండా లెట్స్ బిగిన్ అవర్ వీడియో. సో, ముందు మీరు ప్లే స్టోర్ ఓపెన్ చేయండి. ప్లే స్టోర్ ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ సెర్చ్ బార్‌లో స్క్రీన్ రికార్డర్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే మీకు పైనుంచి ఇక్కడ థర్డ్ ఆప్షన్ చూడండి. ఇక్కడ స్క్రీన్ రికార్డర్ అని బ్లూ కలర్‌లో ఐకాన్ అయితే ఉంటుంది. మీరు దాన్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నా. సో, ఐకాన్ అయితే ఈ విధంగా ఉంటుంది. నేను కింద డిస్క్రిప్షన్‌లో కూడా లింక్ అయితే ఇస్తాను. మీరు డైరెక్ట్ డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు యాప్‌ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మీకు ఈ విధంగా ఇక్కడ హోమ్ పేజ్ అయితే ఈ విధంగా ఉంటుంది. మీరు ఏమైనా వీడియోస్ రికార్డ్ చేస్తే ఇక్కడైతే వస్తాయి. మీకు ఇక్కడ కింద ఇంటూ మార్క్ అయితే చూపిస్తుంది చూసారా? నేను ఆల్రెడీ ఇందులోనే స్క్రీన్ రికార్డ్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ ఇంటూ మార్క్ అయితే చూపిస్తుంది. లేదంటే మీకు ఇక్కడ ఒక స్క్రీన్ రికార్డ్ ఇక్కడ ఐకాన్ ఉంది కదా! అటువంటి ఐకాన్ ఇక్కడ చూపిస్తుంది. అంటే స్క్రీన్ రికార్డింగ్‌కి స్టార్ట్ చేయడానికి అనమాట. సో, ఆ విధంగా చూపిస్తుంది. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ కింద స్క్రీన్ షాట్స్ ఏమన్నా తీసుకుంటే దీని ద్వారా స్క్రీన్ షాట్స్ అయితే ఇక్కడ సేవ్ అవుతాయి. నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే సెట్టింగ్స్‌లో మీరు ఈ ఫస్ట్ ప్యానెల్ అనేది ఏమి అయితే మీరు కంట్రోల్ సెట్టింగ్స్ అయితే ఏమి మార్చక్కర్లేదు. నెక్స్ట్ వీడియో సెట్టింగ్స్ ఏంటంటే ఇక్కడ ఫస్ట్ 2 అయితే అలా ఉంచండి. థర్డ్ మీరు రిజల్యూషన్ అని ఉంది కదా! దీన్ని మీరు ఇక్కడ మీరు ఎడిటింగ్ వీడియోస్ రికార్డ్ చేస్తే యూజ్ స్క్రీన్ రిజల్యూషన్ అనేది ఇక్కడ క్లిక్ చేసుకోండి. సో, నెక్స్ట్ మీరేమన్నా గేమింగ్ వీడియోస్ మంచి క్వాలిటీలో రికార్డ్ చేయాలంటే ఇక్కడ చూడండి మీరు 3840x2160 అనేది యాస్పెక్ట్ రేషియో అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. సో, అందులో అయితే మీకు మంచి క్వాలిటీలో అయితే రికార్డ్ అవుతుంది. నెక్స్ట్ మీరు ఇక్కడ ఒరిజినేషన్ అనేది ఆటోలో ఉంచండి. అంటే రొటేషన్ అనేది. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ బిట్ రేట్ అయితే మీరు గేమింగ్ వీడియోస్ అయితే 60 అవసరం లేదు, 30 పెట్టుకోండి. మీరు వేరే వీడియోస్ ఏమన్నా రికార్డ్ చేస్తే 15 ఆర్ 20 పెట్టుకుంటే సరిపోతుందనమాట. నెక్స్ట్ ఏంటంటే ఫ్రేమ్ రేట్ అనేది మీరు 60 ఎఫ్‌పిఎస్ మోర్ దాన్ ఎనఫ్ అంటే సరిపోతుంది. 60 ఎఫ్‌పిఎస్ అనేది గేమింగ్ వీడియోస్‌కి 90 పెట్టుకోండి. ఇంకా నెక్స్ట్ వీడియో ఎన్కోడర్ అయితే ఈ డిఫాల్ట్‌గా ఉంచండి. ఏదైతే ఇస్తే అదే ఉంచండి. మీరు ఒకవేళ ఆడియో రికార్డ్ చేస్తే ఇది ఆన్ చేయండి. లేకపోతే ఆఫ్ చేసుకోండి. నెక్స్ట్ ఆడియో బిట్ రేట్ ఇది ఎంత హై ఉంటే అంత హై పెట్టుకోండి. ఇక్కడ 320 కేబీపీఎస్ అని ఉంది. 320 కేబీపీఎస్ పెట్టుకోండి. నెక్స్ట్ ఆడియో శాంపిల్ రేట్ ఇది కూడా మీరు ఎంత హై ఉంటే అంత పెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఆడియో ఛానల్ అని ఉంది కదా! మోనో పెట్టుకోండి. బాగుంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఆడియో సోర్స్ మీరు ఇక్కడ నాకైతే 2 ఆప్షన్సే చూపిస్తుంది. నేనైతే మైక్ అనేది ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకున్నా. ఇక్కడ అసలైతే మీకు వేరే మొబైల్స్ అయితే 3 ఆప్షన్స్ అయితే చూపిస్తుంది. ఏంటంటే ఇంటర్నల్ అంటే మొబైల్ ఫోన్‌లో ఇంటర్నల్ సౌండ్స్ అనేది ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఇది నాదైతే కొంచెం తక్కువ మొబైల్ అనమాట. అంటే నోట్ 5 నాది రెడ్మీ నోట్ 5. మీరు ఇంకా హయ్యర్ మొబైల్స్ అయితే ఆ ఆప్షన్ కూడా ఉంటుంది. మీకు గేమింగ్ రికార్డ్ చేసుకుంటున్నట్లయితే అదైతే యూజ్ చేసుకోవచ్చు. ఇందులో అయితే ఇంకా ఏ యాప్‌లో అయితే ఈ ఆప్షన్ అయితే ఉండదు ఇంటర్నల్ సౌండ్స్ అనేది. సో, ఈ యాప్‌లో అయితే ఉంటుంది. మీ స్క్రీన్ షాట్ కూడా ఒకసారి ప్రొవైడ్ చేస్తాను. వేరే ఫోన్‌లో తీసింది చూడొచ్చు మీరు. ఇంకా నెక్స్ట్ ఇంకంతే మీరు ఏమన్నా ఇందులో అయితే ఏమీ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇలాగైతే ఉంచేయచ్చు. ఇంకా మీరు వీడియో అయితే రికార్డ్ చేసుకోవచ్చు. సో, వీడియో అయితే ఎలా రికార్డ్ చేయాలనేది నేను స్క్రీన్ షాట్ చూపిస్తున్నాను కదా! స్క్రీన్ షాట్స్ ఎలాగైతే అలాగా కింద మీరు చూడొచ్చు. ఇక్కడ స్క్రీన్ రికార్డింగ్ యాప్ ఐకాన్ అయితే ఉంటుంది. సో, ఆ ఐకాన్ అయితే మీరు దాని మీద ఒకసారి క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఆప్షన్స్ వస్తాయి. ఆ ఆప్షన్‌లో ఇక్కడ స్క్రీన్ రికార్డ్ అని ఒక
ఫస్ట్ ఆప్షన్ అయితే ఉంటుంది. ఆ ఫస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు స్టార్ట్ నౌ అని ఒక ఆప్షన్ అయితే చూపిస్తుంది. మీరు ఎప్పుడు స్టార్ట్ చేస్తే అప్పుడు స్టార్ట్ నౌ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకుంటే ఒక 3 సెకండ్స్ వచ్చి వీడియో అయితే స్టార్ట్ అయిపోతుంది, రికార్డ్ అయిపోతుంది. మీరు ఆఫ్ చేయాలంటే పైనుంచి కిందకి స్క్రోల్ చేసి అక్కడ స్టాప్ బటన్ ఉంటుంది. ఆ స్టాప్ మీద క్లిక్ చేస్తే మీకు వీడియో అయితే స్టాప్ అయిపోతుంది. సో అంతే గైస్, వీడియో అయితే అలాగైతే రికార్డ్ చేసుకోవచ్చు. మీరు ఈ యాప్లో అయితే చాలా హై క్వాలిటీలో అయితే రికార్డ్ చేసుకోవచ్చు. గేమింగ్ వీడియోస్కి ఎస్పెషల్లీ చాలామంది అయితే అడుగుతారు. గేమింగ్ వీడియోస్కి మంచి స్క్రీన్ రికార్డర్ యాప్ అయితే ఉండాలి. ఈ యాప్ అయితే చాలా యూస్ఫుల్ అవుతుంది. మీకు ఈ వీడియోలో యూస్ఫుల్ అవుతే కింద లైక్ బటన్ అయితే క్లిక్ చేయండి. ఇంకెవరన్నా సబ్స్క్రైబ్ చేయకపోతే కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కన బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. మీరు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. మీరు ఏమన్నా వీడియోస్ చేయాలని డౌట్స్ వీడియో ఏమన్నా చేయాలంటే కింద కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా అయితే నెక్స్ట్ వీడియోలో ట్రై చేస్తాను. సో అంతే గైస్, ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ ఫ్రెండ్స్.